అందరికీ నమస్కారం. ఈరోజు మేము ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమం అనేది ఒకటి నిర్వహిస్తున్నాము. ఇది పబ్లిక్ సిగ్నేచర్ కలెక్షన్ క్యాంపెయిన్ ఒక వారం రోజుల పాటు ఈ మా ప్రాంత ప్రజలు, ఈ పందినవాగు నాల పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని తెలియజేయడానికి, ఆ సమస్య యొక్క తీవ్రతను తెలియజేయడానికి అందరూ కూడా ఇండివిజువల్గా పిటిషన్స్ని మన గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సమర్పించాలి, ఆయనకి అందజేయాలనే ఉద్దేశంతో, అలాగే ప్రభుత్వం దృష్టిలో తీసుకుని రావాలి, మాకున్న సమస్యను మేము తెలియజేయాలనే ఉద్దేశంతో మా ప్రాంత ప్రజలందరం కలిసి ఇలా ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నాము. సో దీంట్లో ముఖ్యంగా అసలు మెయిన్ టాపిక్ ఏంటంటే, మా కాలనీల మధ్యగా ప్రవహిస్తున్న పందెన్వాగు నాల కారణంగా మా ప్రాంత ప్రజలు చాలా ఏళ్ళగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మా ప్రాంతంలో ఈ నాలాపై ఆధునిక బాక్స్ డ్రైన్ కైండ్ ఆఫ్ క్లోజ్డ్ నాలా సిస్టమ్ని నిర్మించాలని మా యొక్క మనవి. ఈ బాక్స్ డ్రైన్ వ్యవస్థ నిర్మాణం ద్వారా యాక్చువల్గా వర్షాల కాలంలో కానీ వర్షాలప్పుడు కానీ కాలనీలు నీట మునిగే ప్రమాదం కానీ, వరదలు కానీ, బ్యాడ్ స్మెల్ కానీ, అట్లాగే దోమల సమస్య, ఆరోగ్య సమస్యలు, చెత్త, మురుగునీరు, దాంట్లో వేసే డస్ట్, ఇవన్నీ కూడా రకరకాల పరిశుభ్ర సమస్యలు అన్నీ సమగ్రంగా పరిష్కారం అవుతాయని మేము ఉండేటువంటి ఏరియాలో ఈ పందెన్వాగు నాల సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరి యొక్క నమ్మకం. అట్లాగే ఎక్కడ వీలుంటే అక్కడ అధికంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహం తగ్గించే విధంగా దానికి దారి మళ్లించాలి. ఎందుకంటే ఈ నాల యాక్చువల్గా స్ట్రైట్ వస్తూ ఉంది, కానీ అటువైపు కూడా ఈ నాల వెళ్తుంది, కానీ అటు వెళ్లకుండా చాలా వరకు ఆ ప్రవాహం, ఆ వాటర్ ఇటు వచ్చేయడం వల్ల ఇది యాక్చువల్గా ఇది ఎక్స్పాండ్ అయిపోయింది. సో అటు కూడా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అట్లాగే వాటికి అడ్డంగా ఏవైతే భవనాలు కానీ, అపార్ట్మెంట్లు కానీ ఒకవేళ నాల కూలిపోయి కానీ అట్లా ఉండుంటే వాటిన్నింటిని కూడా దయచేసి ఏదైతే అడ్డంగా ఉన్నాయో వాటిని కూడా తొలగించి ఆ వాటర్ వెళ్ళేలాగా ఇచ్చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే జనావాసాల మధ్య ఈ సమస్య చాలా ఏళ్ళకి కొనసాగుతుంటే ఇప్పుడు కూడా మాకేం శాశ్వత పరిష్కారం లభించలేదు. సో అందుకని ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మేము ఈ విధంగా వినతి పత్రాన్ని, ఇండివిజువల్ పిటిషన్స్ అన్నీ మేము చీఫ్ మినిస్టర్ గారికి, అట్లాగే హైడ్రా కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, సో మన ఎమ్మెల్యే గారికి, సో వీళ్ళందరికీ కూడా ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా సంతకాలు, వాళ్ళ పొద్దు నుంచి అందరూ సంతకాలు చేస్తున్నారు. ఇండివిజువల్ పిటిషన్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యని తీవ్రత మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించారు. సో చూడండి, ఇది ఇంతకుముందు యాక్చువల్గా ఇది చిన్నగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఇంత పెద్దదైపోయింది. సో దీన్ని ఇలాగే ఉండటం వల్ల ఇప్పటికీ మేము యాక్చువల్లీ ఇందానికి ఇక్కడ నుంచి మాస్క్ పెట్టుకోకుండా ఉండాలని పరిస్థితి. ఇక మాట్లాడేటప్పుడు కష్టం అవుతుంది కాబట్టి మేము ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. సో ఒక బాక్స్ డ్రైన్ కైండ్ ఆఫ్ ఇదంతా క్లోజ్ చేసినట్టయితే కనుక ఇది శాశ్వతంగా పరిష్కారం అవుతుంది అనేటువంటిది మా ప్రాంత ప్రజలందరి యొక్క ఉద్దేశం. కాబట్టి నేను ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ అధికారులను, అట్లాగే మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, సో ఈ మధ్య ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేపడుతూ నిజంగా చాలా సమస్యల్ని మన ఈ కన్స్ట్రక్షన్స్ లైన్స్ కానీ, లేకపోతే ఇట్లా నాలాల గడ్డం కానీ, చెరువులు పూడికలు కానీ చాలా మంచిగా పనులు చేస్తున్నటువంటి హైడ్రా రంగనాథ్ గారికి కానీ ఆయన కూడా మా కృతజ్ఞతలు. అలాగే దయచేసి మా సమస్యను కూడా ఒక పెద్ద సమస్యగా మీరు గమనించి, సో దాన్ని గుర్తించి మీరు దీన్ని ఖచ్చితంగా ఒక బాక్స్ డ్రైన్ కైండ్ ఆఫ్ నిర్మాణం చేపట్టాలని, సో అలాగే మా అందరి యొక్క అభిలాష, అట్లాగే మా యొక్క ఇంత చాలా తీవ్రమైన సమస్యని మీరు సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాము, మేము అభ్యర్థిస్తున్నాము ముఖ్యమంత్రి గారిని. దయచేసి ఒకసారి ఈ సమస్య గురించి మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, చూసి దీన్ని కొంచెం ద బెస్ట్ వేలో దీన్ని కొంచెం ఓపెన్ నాలా కాకుండా క్లోజ్డ్ నాలా సిస్టంలో చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహాయ సహకారాలకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.